జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. చివరికి కల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యి కామెడీ చేసి నవ్విస్తాడు అంటున్నాడు రవి. అయితే ఆలస్యం ఎందుకు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ టీమ్. తర్వాత నీకే సూట్ అయింది గెటప్. బిగినింగ్ లోనే బెస్ట్ కాంప్లిమెంట్. ప్లీజ్ టేక్ మై ఫ్లవర్స్. నాకు బాగా ఇష్టమైన పాట. అయ్య బాబు ఎంత పొడుగు, అయ్య బాబు ఎంత పొడుగు బావా. నీ హైట్ చూసి ఆ పాట అంటే నేను చాలా ఇష్టపడ్డాను. నన్ను అందరూ ఏమంటారు తెలుసా? 3 రోజెస్ అంటారు. అబ్బా అబ్బా. 3 రోజెస్ ఎక్కడున్నాయో? 1 రోజ్, 1 రోజ్ అండ్ మై సెల్ఫ్ 1 రోజ్. గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. బావా 100 ఎపిసోడ్ల వరకు వెయిట్ చేయమన్నావు, వెయిట్ చేసా. 200 ఎపిసోడ్ దాకా వెయిట్ చెయ్యి అన్నావు, వెయిట్ చేసా. ఇప్పుడు ఏమంటున్నావు? 300 ఎపిసోడ్ దాకా వెయిట్ చెయ్యి అంటున్నావు. నేను వెయిట్ చేయలేను బావా. చేయకు, వెయిట్ చేయకు ప్లీజ్ ప్లీజ్. నాకు మాత్రం ఆయాసం ఉండదా? చెప్పు. ఇదంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా? లేదమ్మా, దానికి ఏదో ఒకటి చేద్దుగానే. ఆ మాట అన్నా. ఐ లవ్ యూ బావా. రవి గారు దొరుకుతాడు. వదినా చెప్పు. ఏదో ఒకటి చేసి నా పెళ్లి చెయ్యి వదినా. నీ పెళ్లి బాధ్యత నేను తీసుకుంటాను. హ్యాపీగా ఉండు. థ్యాంక్ యూ వదినా. నువ్వు మాట ఇచ్చావంటే అది ISO 9001 లాగా. ఏంటమ్మా ఆ మాటలు ఆ పాటలు? ఏం చేయమంటావు డాడీ నాన్న? నాకేమో 40 ఏళ్ళు వచ్చేసాయి, పెళ్లిడేమో 26 సంవత్సరాలు వచ్చేసి. ఇంతవరకు పెళ్లి కాలేదు డాడీ నాన్న. ఏం చేయమంటావమ్మా? పెళ్లి చూపులో నేను చూడడానికి వచ్చిన వాళ్ళంతా నీ ఆకారం చూసి ఈ కారం పుట్టించి అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు. నా నుంచి కాదమ్మా పెళ్లి చేయడం. నువ్వు చెప్పావు కాబట్టి నమ్ముతున్నాను. నా పెళ్లి అవ్వాలని నేనున్నా కదా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. చూసా మంచివాడు దొరికాడు. నా మూలంగా మీరు పడిపోయారు. ఎందా ముఖం, ఎందా ముఖం. ఫోటో ఎప్పుడైనా ఫేస్బుక్ లో పెట్టినవేంది? ఫేస్బుక్ లో ఫోటో పెడితే లైకులు పడతాయి, నీ ఫోటో పెడితే ఇంటికి వచ్చి కొట్టిపోతారు. ఎవరైనా కాలు చేస్తే రోడ్డు మీద పడతాడు, నువ్వు వెళ్ళా బాండలంలో పడ్డట్టున్నావు. వెళ్ళేనా? అవ్వలేదు. కాదింకా కాదింకా. అన్నపూర్ణ స్టూడియోలో కొబ్బరి చెట్టుకున్నంత ఉన్నది వయసు నీకు. నా పెళ్లి అవ్వదా? హలో, ఇందాక వచ్చిన టీం కాకుండా ఇప్పుడు ఏదైనా కొత్త టీం రావాలి దేవుడా. రవి, రే రవి, మళ్ళీ వచ్చారా? నిన్ను పొగిడదామని వచ్చాను. బాగా పొగడాలి. ఏమండి పెళ్లి చేసుకోవచ్చు కదా? దూరం జరిగితే పెళ్లి చేసుకుంటారా? నిన్నే వాళ్ళ పెళ్లి చేసుకునేది. పెళ్లి చేసుకోవడానికి నా కళలో కూడా పూజ హెగడే తమ్మన లాంటి వాళ్ళు వస్తారు, నీలాంటి కాదు. అర్థమైందా? ఎందుకు ఆ అమ్మాయి మీద అంత కోప్పడుతున్నావు? లేకపోతే ఎవరంటే పడతా పెళ్లి చేసుకున్నట్టు నా ఫేస్. రవి, నీకు నిజంగా పిచ్చిరా? ఆ అమ్మాయి కల్లోనే కదా నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. ఇప్పుడు రేపటి రోజు ఒక అమ్మాయి మెళ్ళో వెళ్ళి నువ్వు 3 ముళ్ళు వేయాలా వద్దా? అదేదో ఆ 3 ముళ్ళు ఈ అమ్మాయి మెళ్ళో వేసి ప్రాక్టీస్ చేయి. మేడం, మీకు మాకు తప్ప ఎవరికి రావు ఈ ఐడియాలు. కానీ ఇప్పటికిప్పుడు తాలిబొట్టు ఎక్కువ నుంచి వస్తుంది. ఒకసారి ఇట్రా. తాలిబొట్టు ఇలా ఇచ్చిపోతాలా? ఇలా తాలిబొట్టు ఇలా కళ్ళకి ఎట్లా వచ్చింది మేడం? రవి, కళలో లాజిక్లు ఉండవు నాన్న. కళ్ళకి లాజిక్ ఉండదు మేడం. తాలిబొట్లు వచ్చాయి, ఇందులో 2 దండలు వస్తే బాగుంటుంది రవి. ఇప్పటికిప్పుడు పూల దండలు ఎక్కించే మేడం. దండలే దండలే దండలే. మేడం చూసావా రవి, వచ్చాయి కదా. ఇలా వచ్చాయండి. కల్లో ఏవైనా వస్తాయి, లాజిక్ ఉండదు. చెప్పాను కదా రవి, కళలో లాజిక్లు ఉండవని. నేనే చెప్తాను. తాలిబొట్టు వచ్చింది, దండలు వచ్చింది. ఇంత గ్రాండ్ గా చేసుకున్నప్పుడు ఒక వీడియో తీయాలా వద్దా? ఇప్పుడు వీడియోగ్రాఫర్ వీడియోలు తీస్తాం. వీడియోలు అబ్బాయిలరా వచ్చి పెళ్లి వీడియో తీనా? ఓకే మేడం. జీవితంలో నాలాంటి దొరికడు, కళలో దొరికినప్పుడు పండగ చేసుకో.
ఇంత గొప్ప పని చేసిన గ్రేట్ అని ఒప్పుకున్నప్పుడు ఆ చిన్న పదం మీద కూడా ఒప్పుకోవచ్చుగా. కలలో నిజంగా పెళ్లి చేసుకున్నావు అంటే నీకన్నా ఎవరు మీద ఉంటారు చెప్పు. చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు గట్టం. కళ్ళలో పెళ్లి మాత్రమే ఒప్పుకున్నాం, కళ్ళలో పెళ్లి అయిపోయింది, నువ్వు వెళ్ళిపో. సరే, కల్లో పెళ్ళైంది, ప్రాక్టీస్ అయిపోయింది కదా. అలాగే కల్లో శోభనం అంటే ఘట్టం కూడా ప్రాక్టీస్ అయిపోతుంది కదా. ఓకే వెళ్దామా? వెళ్దాం రండి. ఏర్పాట్లు ఎక్కడ చేయాలనో ఏంటో. కళలో అన్ని లాజిక్ లేవని చెప్పాను కదా. మరి ఏం చేస్తావు? ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ కమింగ్ హియర్ యార్. కమ్ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయా? ఫస్ట్ ఏం చేస్తావంటే యు టేక్ ద ఫ్లవర్స్, రోజా ఫ్లవర్స్. ఇక్కడ ముందు ఇక్కడ బ్లడ్ మీద వేయి. కలే కదా. యు కమ్ దిస్ సైడ్. ఏది ఒక యాపిల్ పండు తీసుకో. తీసుకురా. నీ నోట్తో నాకు ఇవ్వు. కలే కదా. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్. పుట్టిన కాంచెలి ఎన్నో కళలు కన్నా సార్. నిన్న రాత్రి కళ్ళ గన అబ్బా అమృతం లెక్క వండా సార్. అది నీకు తప్ప ఎవరికి రాదురా. రాదు కానీ ఏది కళలో జరిగిన దానికి పూలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏదో కళ్ళ. అమ్మో డౌట్ వస్తుంది నాకు. హలో బ్లాక్బెర్రీ. నాకన్నా ముందే లేచారా? ఏం చేస్తారా? పిచ్చిదున్నది ఇదంతా కళ అని చెప్పుడు మేడం. హలో, మన పెళ్లి దగ్గరుండి జరిపించింది మేడం గారే. కళ అని చెప్పండి మేడం, కళ అని చెప్పండి. కళ కాదు, నిజంగా ఇప్పుడు ఘట్టము అయిపోయింది. ద్వితీయ విఘ్నం కలగకుండా ఉండాలి అంటే